మాజీ మంత్రి విడుదల రజనీ దారేటు వైసీపీలోనే కొనసాగుతారా లేక పాత పార్టీలోకి జంప్ అవుతారా? టీడీపీలోకి వెళ్లడానికి దారులు వెతుకుతున్నారా? తన అనుచరులను పంపించి బేరసారాలు నడుపుతున్నారా? ఇప్పుడు ఇదే ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీలో మంత్రిగా ఒక వెలుగు వెలిగిన మహిళా నాయకురాలు విడుదల రజని. ఆమె కేవలం 2 ఏళ్లు మాత్రమే మంత్రి పదవిలో ఉన్నా అధికారం దర్జాని పూర్తిగా వాడేసుకున్నారనే టాక్ కూడా ఉంది. ఆమె హవా ఎంతలా నడిచిందో గుంటూరు జిల్లాలో ఎవరినడిగినా చెబుతారట. ఆమె భర్తతో పాటు మరుదులు కూడా షాడో మంత్రులుగా చేతివాటం చూపించారనే గుసగుసలు కూడా అప్పట్లో వినిపించాయి. ఆమె సింగిల్ టైం ఎమ్మెల్యే అయినప్పటికీ మంత్రి పదవి లభించిందంటే మాజీ మంత్రిగారిని గ్రేట్ అనే అనుకోవాలి. రజనీ మొదట టీడీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసింది. ఆ సమయంలో రజనీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుని ఇంద్రుడు చంద్రుడు అని తెగ పొగిడారు. అంతేకాదు విజనరీ లీడర్ అన్నారు. ఈ రోజుకి ఆ వీడియోలు ట్రోలింగ్స్ మనకు దర్శనమిస్తుంటాయి. కట్ చేస్తే ఆమె సడన్ గా వైసీపీలోకి వచ్చింది. చిలకలూరిపేటలో పత్తిపాటి పుల్లారావు ఉండగా తనకు టికెట్ రాదని భావించి రజనీ వైసీపీ వైపు అడుగుపెట్టింది. అలా వచ్చిన రజనీని పార్టీలో చేర్చుకుని మాజీ సీఎం జగన్ రజనీకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేశాడు. జగన్ పార్టీ కోసం ప్రాణం పెట్టి పనిచేసిన మర్రి రాజశేఖర్ని అలా పక్కన పెట్టేశాడు. మరోవైపు చూస్తే ఎంతో మంది సీనియర్లుండగా ఆమెను విస్తరణలో మంత్రిగా చేసి వైసీపీ హైకమాండ్ ఆమెకు ఎన్నలేని విలువ గౌరవం ఇచ్చింది. ఇంత చేసినా ఆమె వల్ల గుంటూరు జిల్లాలో వైసీపీకి రాజకీయంగా కలిసి వచ్చింది ఏమీ లేకపోగా ఇబ్బందులే వచ్చాయని అంటున్నారు. ఆమె గుంటూరు జిల్లాలో నందిగాం సురేష్ని జగన్ పరామర్శించినప్పుడు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు జగన్ పక్కన విడుదల రజనీ కనిపించింది. దీన్ని అందరూ టీవీలలో యూట్యూబ్లో చూస్తూ మళ్లీ ఈవిడ వచ్చిందేంటా అంటూ పెద్ద ఎత్తున చర్చించుకున్న నేపథ్యం ఉంది. ఆమె జగన్ పక్కన కనిపించడం మీద డిస్కషన్ ఒక రేంజ్లో సాగిందంటేనే వైసీపీ అధినాయకత్వం అర్థం చేసుకోవాలంటున్నారు. ఎందుకంటే ఆమె చిలకలూరిపేట నియోజకవర్గంలో చేసిన ఆర్థిక మోసాల మీద యూట్యూబ్ ఛానల్స్లో పెద్ద ఎత్తున కథనాలొచ్చాయి. అందుకే ఆమె గురించి అంతలా చర్చించుకున్నారని టాక్. రజనీ మంత్రిగా ఉన్నప్పుడు సొంత లాభం కోసం చేసిన ఘనకార్యాల వల్లనే పార్టీ ఇబ్బందుల్లో పడిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటువంటి విడుదల రజనీని పక్కన పెట్టుకుని రాజకీయం చేయాలనుకుంటే గుంటూరు జిల్లాలో ఎవ్వరూ కూడా వైసీపీకి పనిచేసేందుకు మిగలరనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు తాము పనిచేయమని కూడా వైసీపీ నేతలు చెప్పే సీన్ కూడా ఉంటుందని అంటున్నారు. ఆమెకు వైసీపీలో ఇంత ప్రాధాన్యత ఇస్తే అంతలా వైసీపీకి గుంటూరు జిల్లాలో ట్రబుల్స్ తప్ప మరేమీ రిటర్న్ గిఫ్ట్లుగా రావని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక విడుదల రజనీ టీడీపీ నుంచే వచ్చారు కాబట్టి ఆ పార్టీతో కూడా ఆమెకు పెద్ద ఎత్తున పరిచయాలున్నాయని వార్తలు గుప్పమంటున్నాయి. ఆమె టీడీపీలో ఒక పెద్ద మనిషి ద్వారా తన మీదకు ఏ కేసులు రాకుండా చేసుకున్నారని, ఆ విధంగా టీడీపీతో టైఅప్ చేసుకున్నారని కూడా ప్రచారంలో ఉన్నాయన్నమాట. నిజానికి చూస్తే చిలకలూరిపేట టికెట్ ఇప్పిస్తారని మల్లెల రాజేష్ నాయుడు నుంచి రజనీ సొమ్ములు తీసుకున్నారని ప్రచారం సాగింది. అందులో కొంత మొత్తం వెనక్కివ్వాలని రాజేష్ పోలీస్ కేసు పెడుతున్నారని కూడా అనుకున్నారు. అలాగే స్టోన్ క్రషర్స్ యజమానుల మీద కూడా ఒత్తిడి పెట్టి రజనీ మంత్రిగా ఉండగా దందాలు చేశారని కూడా ప్రచారం సాగింది. రజనీ మీద ఇలా అనేక రకాలైన ఆరోపణలున్నాయి. కానీ టీడీపీ మాత్రం ఇప్పుడు ఆమె విషయంలో కొంత సాఫ్ట్ కార్నర్ చూపిస్తోందంటే ఆమె పచ్చ పార్టీతో ప్యాచప్ చేసుకున్నారని అంటున్నారు. మరి ఆమెను వైసీపీలో పెద్దగా చూపిస్తూ కీలకమైన గుంటూరు జిల్లాలో వైసీపీ తన పార్టీకి ఇబ్బందులు తెచ్చుకుంటుందా అన్నదే పార్టీలో సాగుతున్న చర్చ. చూడాలి మరి హైకమాండ్ ఏ విధంగా రజనీ విషయంలో వ్యవహరిస్తుందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.